హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అలాగే అరేంజ్ కమాండ్స్ కూడా ఉంటాయి. ఇందాక చెప్పాను మీకు, ఇందాక సెలక్షన్లో చూసాం. సెలెక్ట్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ అబోవ్ బిలో అని. ఇవి ఏంటంటే అరేంజ్ చేయటం, బ్రింగ్ టు ఫ్రంట్ సెండ్ టు బ్యాక్ అని. దీని మీద ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. మనం ఒక 2 ఆబ్జెక్ట్స్ని ఈ విధంగా అరేంజ్ చేసాం డిజైన్లో. ఒకటి ఈ విధంగా ఉంటుంది, ఇంకోటి రొటేషన్ యాంగిల్ కొంచెం టిల్ట్ చేసి ఈ విధంగా ఉంటుంది. కొంచెం స్కేలింగ్ కూడా చేయాలని అనుకోండి రఫ్లీ. ఇప్పుడు నాకు ఇది బ్యాక్ వెళ్ళాలి, ఇది ఫ్రంట్ రావాలనుకోండి. సో గో టు అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవి కొంచెం సింపుల్ కమాండ్స్. ఇవి మనకు నచ్చినట్టుగా మన డిజైన్ బట్టి యూజ్ చేసుకునే పరిస్థితి అయితే ఉందన్నమాట. అలాగే ట్రాన్స్ఫార్మ్ కమాండ్స్ నేను పెద్ద వీటి గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ప్రతి సాఫ్ట్వేర్లో కామన్గా ఉంటాయి. మూవ్ చేసుకోవడానికి, అలాగే సైజ్ పెంచడం తగ్గించడం, స్కేలింగ్ అనుకోండి, రొటేట్ అనుకోండి, అలాగే షియర్, స్లాంటింగ్ అంటే ఇటాలిక్స్ అంటాం కదా టెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు, అట్లా షియరింగ్ చేయడం కానివ్వండి. అలాగే రొటేషన్ యాంగిల్ 90 కావాలా, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, 180 డిగ్రీస్ డైరెక్ట్గా కావాలా. జనరల్గా ఎందుకంటే ఈ 180, 90 ఎందుకు డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తుంటారంటే మనం స్కానింగ్ చేసేటప్పుడు కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో సహజంగా మనకి ఈ విధంగా ప్రాపర్ రైట్ యాంగిల్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. అందుకని వాటిని తీసుకుంటారు పారామీటర్గా. అవి కాకుండా వేరే యాంగిల్స్ మీకు ఏదైనా ఉన్నా సరే వాటిని మాన్యువల్గా మీరు రొటేట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు వర్క్ చేయొచ్చు. అలాగే ఫ్లిప్ హారిజాంటల్, వర్టికల్, వీటిని మిర్రరింగ్ అని కూడా అంటుంటాం మనం. మిర్రర్ చేయటం అంటే హారిజాంటల్, వర్టికల్గా, వాటిని ఫ్లిప్ అని కూడా అంటారు. అట్లాగే అన్ని చేసిన తర్వాత వాటిని ఏమైనా క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నారంటే మొత్తం మీరు చేసినటువంటి ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయో అవి ఏమైనా కానివ్వండి, మూవింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్లిప్పింగ్ వరకు అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి సహజంగా ఉండేవి. ఇవి ప్రతి సాఫ్ట్వేర్లో సేమ్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఈ మెనూలో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వీటినే మీరు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ వై పొజిషన్ నథింగ్ బట్ మూవింగ్లోకి వచ్చినా మీరు అదే చేసేది, హారిజాంటల్, వర్టికల్, డిస్టెన్స్, యాంగిల్. సో మీరు ఎక్స్ వై పొజిషన్ ఎంత కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ఇచ్చాను, దట్స్ ఇట్. మీరు ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్లో మూవ్ అన్నారనుకోండి, అవే ఐటమ్స్ మనకి ఇక్కడ హారిజాంటల్ ఎంత కావాలి, వర్టికల్ ఎంత కావాలి. ప్రివ్యూ ఆన్ చేసేద్దాం. నాకు 1 పొజిషన్కి మూవ్ అవుతున్నాను. అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి 1 నుంచి మూవ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ 2 అంటే ప్రస్తుతం ఇవి రిలేటివ్గా మనకి వర్క్ అవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి రిలేటివ్ పొజిషన్ నుంచి ఎంత మూవ్ చేశారనేటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. ఎందుకంటే పొజిషనింగ్లో మనకి 2 రకాలు ఉంటాయి, అబ్సల్యూట్, రిలేటివ్ అని ఉంటుంది. కరెంట్ నుంచి ఎంత మూవ్ చేసావు, లేదంటే ఒరిజినల్ నుంచి ఎంత మూవ్ చేసావు. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ గమనించుకుంటూ వర్క్ చేయొచ్చు అనమాట. మనం సే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇచ్చాను అనుకోండి, ఇది పేజ్ ఓరియంటెడ్గా వర్క్ అవుతుంటుంది. మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ మూవ్ అన్నాం అనుకోండి, ఎస్ యూ కెన్ ఎంటర్ వాట్ ఎవర్ ద వాల్యూ యూ విష్. ఇక్కడ 1 ఇచ్చాను కాబట్టి 1 నుంచి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మనకి విడ్త్ అండ్ హైట్ అని మనకి ఇక్కడ ఉంది. మీకు విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి. నేను ప్రస్తుతానికి 1/1 అంటే 1 నుంచి విడ్త్ హైట్ ఇచ్చాను. దాన్నే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో స్కేలింగ్ అని కూడా అంటాం. దాంట్లో కూడా అంతే ఉండేది, స్కేల్ ఎక్స్, స్కేల్ వై, దట్స్ ఇట్. ఈ లింక్ ఆన్లో ఉందంటే ఏంటంటే రెండు కూడా ప్రపోర్షనేట్గా ఈ హైట్ ఎంత ఉందో ఆటోమేటిక్గా విడ్త్ ఎంత ఉందో హైట్ కూడా అంతే వచ్చేస్తుంది. ప్రివ్యూ ఆన్ చేసుకోవచ్చు. ఒరిజినల్కి అప్లై చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒరిజినల్ నుంచి ఒక డూప్లికేట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అనేది కాపీ అనేటువంటిది వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు చూడండి, నేను కాపీ ఎప్పుడైతే క్లిక్ చేశానో ఒక డూప్లికేట్ అనేది వచ్చింది. సో ఆ విధంగా మనకి విడ్త్ హైట్ ఉంటుంది. అలాగే పర్సంటేజ్ వైజ్ కూడా ఇవ్వచ్చు. అదే మీరు ఇక్కడ చూసింది ఇందాక స్కేలింగ్లో మనకు కనబడుతుంది, ఇక్కడ పర్సంటేజ్ వైజే ఉంటుంది. అవి కాకుండా మనకి జాగ్రత్తగా గమనించినట్టయితే రొటేషన్, అలాగే షియర్ యాంగిల్ కూడా ఉంది మనకి. రొటేషన్ ఎంత కావాలి, నేను ప్రస్తుతానికి 0 ఇచ్చేసాను నార్మల్కి. అలాగే షియర్ యాంగిల్ వచ్చేటికి నాకు 45 డిగ్రీస్ కావాలి అనుకోండి, దాట్స్ ఇట్. ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఎనీ టైం మళ్ళీ 0 ఇవ్వచ్చు అనమాట. ఇవే ఆప్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి రొటేషన్, షియర్ అని కూడా ఉంటాయి. మనం డిజైన్స్ చేసేటప్పుడు ఇవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. షియర్ ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది మనకు డౌట్ వస్తుంది. నేను అందుకే చెప్తున్నాను, ఇది ఒకళ్ళు చెప్పడం కాదండి. ఎందుకంటే నేను ఎంత చెప్పినా సరే 1-2 ఎగ్జాంపుల్స్ మాత్రం నేను ఇవ్వగలుగుతానేమో, లేకపోతే 10 ఇస్తాను, లేకపోతే 11 ఇస్తాను. కానీ అల్టిమేట్గా మీ ప్రాజెక్ట్స్లో మీకు నచ్చినట్టు వర్క్ చేయాల్సింది మీరే కాబట్టి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు దాని మీద అంత గ్రిప్ వస్తుంది. షియర్ యాంగిల్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 ఇస్తున్నాను. 30 ఎందుకని నన్ను అడగదు, నా ఫేవరెట్ వాల్యూ, నా ఇష్టం. మీకు నచ్చిన వాల్యూ మీరు ఇచ్చేయండి. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు Ctrl+Shift+Alt+D అంటే డూప్లికేట్ అవుతుంది మనకి. చూడండి, ఒక చక్కటి డిజైన్ వచ్చింది ఇక్కడ మనకి. ఇక్కడ షియర్తో చేసినటువంటి డిజైన్ అనమాట ఇది. మనం మెయిన్గా షియర్ తీసుకున్నాను. షియర్ తీసుకొని మనం దాన్ని డూప్లికేట్ చేయడం ద్వారా, ఆ డూప్లికేట్స్ ఎట్లా చేశానంటే నేను ఆల్ట్ పట్టుకొని ముందు ఒక కాపీ చేశాను. నేను కాపీ చేసిన తర్వాత Alt+Shift+Ctrl+D అనే కమాండ్ మనకు ఉంటుంది, డూప్లికేట్ అని. అది వాడటం ద్వారా నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ అనేది చేయడం జరిగింది. చక్కగా ఆటోమేటిక్గా మనకి ఒక బ్యూటిఫుల్ ఒక బార్డర్ లాంటిది మనకి క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే మనం డ్రా చేస్తాం ఈ విధంగా చక్కగా దాంట్లో మనకి నచ్చినటువంటి కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని
ఆబ్జెక్ట్ మెను ట్రాన్స్ఫార్మ్ ఫ్లిప్ హారిజాంటల్ అన్నాం, మనకు ఆటోమేటిక్గా అది ఫ్లిప్ అయిపోతుంది. దట్స్ ఇట్. తమాషా చక్కటి డిజైన్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. తర్వాత దాన్ని ఎలా అరేంజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఇంకా మీ డిజైన్ సెన్స్ని బట్టి ఉంటాయండి. దాంట్లో ఇంకా పెద్ద చెప్పుకోవడానికి వినడానికి ఏముండదు. అల్టిమేట్గా మీకంటూ ఒక డిజైన్ ఐడియా ఉండాలి. చాలా వరకు చాలామంది పడే ఇబ్బంది కూడా అదే అనమాట, వాళ్ళకి ఏం డిజైన్ చేయాలనేది తెలియదు, దానివల్ల ఇబ్బంది పడతారు తప్ప కమాండ్స్ నేర్చుకోవడం ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూ అయితే కాదు. అందుకనే డిజైన్ సబ్జెక్ట్ అనేది సపరేట్ ఎప్పుడైనా సరే. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్లో మనకి మూవ్, స్కేల్, రొటేట్, షియర్ ఉన్నాయి. అలాగే రొటేషన్లో కూడా మనకి ఫిక్స్డ్ యాంగిల్స్ ఉన్నాయి. అలాగే ఫ్లిప్ హారిజాంటల్, వర్టికల్ ఉంది. అదే ఎలిమెంట్ మనకి ఇక్కడ రొటేషన్ యాంగిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి డైరెక్ట్ రొటేషన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకి నచ్చిన విధంగా రొటేషన్స్ అనేవి చేయొచ్చు. రొటేట్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా పీ అనేటువంటిది రొటేట్ అయి కనపడుతుంది. అదే ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సేమ్ అంటే మీరు ట్రాన్స్ఫార్మ్లో ఏ కమాండ్స్ అయితే ఇక్కడ చూస్తున్నారో అవే కమాండ్స్ మీకు కంట్రోల్ ప్యానల్లో కూడా అంతా కనపడుతుంటాయి. ఇది ఫిల్ కలర్, ఇది స్ట్రోక్. ఫిల్ కలర్ ఏది కావాలో ఇవ్వచ్చు మీరు, అలాగే స్ట్రోక్ కలర్ ఏది కావాలో ఇవ్వచ్చు, అలాగే స్ట్రోక్ థిక్నెస్ ఎంత ఉండాలో ఇవ్వచ్చు, అలాగే స్ట్రోక్ స్టైల్ ఎలా ఉండాలో కూడా చెప్పచ్చు. సో ఇన్ని రకాలుగా మనకి బ్యూటిఫుల్ ఆప్షన్స్ మనకి కంట్రోల్ ప్యానల్లో చాలా క్లియర్గా మనకు ఉంటాయి అన్నమాట. వాటితో పాటుగా మనకి ఇక్కడ ఒపాసిటీ పర్సంటేజ్ మనకి ఇక్కడ ఉంటుంది, దట్ ఈస్ వన్ థింగ్. అవే కాకుండా మనకి ఆబ్జెక్ట్గా లేకపోతే స్ట్రోక్గా, ఫిల్గా ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎఫెక్ట్స్ దేనికి అప్లై అవ్వాలనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్ట్కి అప్లై అవ్వాలా, లేకపోతే స్ట్రోక్ మాత్రమే ఎఫెక్ట్ అప్లై అవ్వాలా, లేకపోతే ఫిల్ ఏరియాకి మాత్రమే అప్లై అవ్వాలా, ఈ విధంగా మనకి ఉంటాయి అన్నమాట. ఎఫెక్ట్స్ ఇందాక మనం ఆబ్జెక్ట్ మెనూలో ఏవైతే మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ చూసారో అవే ఎఫెక్ట్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. అంటే ఇది ఎందుకు చూపిస్తున్నాండి ఇదంతా కూడా, ఆబ్జెక్ట్ మెనూలో ఉన్నటువంటి మీకు మెజారిటీ కమాండ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో కనపడతాయి. అది మన ముఖ్య ఉద్దేశం ఇక్కడ. సో ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఇందాక మనం ఫిట్టింగ్ కాంటెంట్స్ అవి చూసాను సార్, ఆటో ఫిట్ అని ఉంటుంది, ప్రపోర్షనేట్లీ ఆప్షన్స్ మొత్తం, ఫిట్టింగ్ ఆప్షన్స్ మొత్తం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కార్నర్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. తర్వాత మళ్ళీ వాటికి ఎంత రేడియస్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి కార్నర్ ఆప్షన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి వర్క్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆబ్జెక్ట్ మెనూ ప్రాక్టీస్ చేస్తూ దాంతోపాటు ఇవి చేయండి. అయితే ట్రాన్స్ఫార్మ్ కమాండ్స్ ఆ విధంగా ఉంటాయి. దాంతోపాటు ట్రాన్స్ఫార్మ్ అగైన్ అని కూడా ఇంకోటి ఉంది మనకి. ట్రాన్స్ఫార్మ్ అగైన్ అని ఉంది, ట్రాన్స్ఫార్మ్ అగైన్ ఇండివిజువల్లీ అని ఉంది. అలాగే ట్రాన్స్ఫార్మ్ సీక్వెన్స్ అగైన్ అని ఉంది, ట్రాన్స్ఫార్మ్ సీక్వెన్స్ అగైన్ ఇండివిజువల్ అని ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందనేది ఒకసారి నేను చూపిస్తాను. మొట్టమొదటిగా మనం ఏం చేస్తున్నట్టే మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి నేను రెక్టాంగిల్ ఒకటి తీసుకుంటున్నాను, అలాగే ఎలిప్స్ కూడా ఒకటి తీసుకుంటున్నాను. ఈ ఎలిప్స్కి కూడా కొన్ని కాపీలు అనేది చేద్దాం. 2, 3, 4, 5. ఓకే. అలాగే ఇక్కడ కూడా మనం దీనికి కొన్ని సరే ఎలిప్స్ని ఇంకో కాపీ పెట్టుకుంటాం జస్ట్ అర్థం అవడానికి. ప్రస్తుతానికి నేను ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. దీంట్లో నేను చేస్తున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే జస్ట్ మూవ్ చేస్తున్నాను ఈ ఆబ్జెక్ట్ని కొంచెం అప్ సైడ్కి. దట్స్ ఇట్. గమనించారా? జస్ట్ మూవ్ చేశాను అంతే. ఈ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చి ట్రాన్స్ఫార్మ్ అన్నాను, ట్రాన్స్ఫార్మ్ అగైన్ అన్నాను, అలాగే ట్రాన్స్ఫార్మ్ అగైన్ అనండి. జస్ట్ ఇందాక ఎక్కడైతే మూవ్ చేశారో ఇవి కూడా అదే స్పేస్లో ఎంత అయితే మూవ్ చేశారో క్యాలిక్యులేటెడ్గా అంతవరకు మూవ్ అయినాయి. సరే, ఇంతవరకు బాగుంది. అలాగే మూవింగ్ చాలా బాగుంది, మనకి ఏ ప్రాబ్లం రాలేదు. జస్ట్ రొటేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చి ట్రాన్స్ఫార్మ్ అగైన్లోకి వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ అగైన్ అన్నాను. గమనించండి, మొత్తం 5 ఆబ్జెక్ట్స్ కూడా ఒకేసారి దీన్ని ఎంత యాంగిల్కి అయితే అంటే 45 డిగ్రీస్కి రొటేట్ చేసాం అనుకోండి, 45 డిగ్రీస్కి అన్ని కలిపి రొటేట్ అయినాయి. ఈ విధంగా నాకు ఇప్పుడు అవసరం అట్లా కాదు, ఒక్కొక్క ఆబ్జెక్ట్ 45 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి అన్నప్పుడు ఆబ్జెక్ట్ మెనూలో ట్రాన్స్ఫార్మ్ అగైన్లో ట్రాన్స్ఫార్మ్ అగైన్ ఇండివిజువల్లీ అనండి. దాట్స్ ఇట్. అర్థమైపోయి ఉంటుంది మీకు. ట్రాన్స్ఫార్మ్ అగైన్ ఇండివిజువల్లీ, దట్స్ ఇట్. ఇండివిజువల్ ఎలిమెంట్స్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇండివిజువల్ అన్నారో అది ఇండివిజువల్గా వర్క్ అయింది. సింపుల్, ఇదే పద్ధతి. చిన్న తమాషా అనమాట ఇక్కడ మనకి. ఒక్కొక్కసారి మల్టిపుల్ కమాండ్స్ అనేటువంటివి యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని మూవ్ చేస్తున్నాను. ఇక్కడికి మూవ్ చేసిన తర్వాత కొంచెం స్కేల్ చేయాలనుకుంటున్నాను. స్కేల్ చేసిన తర్వాత కొంత రొటేట్ అనేది చేశాను. టోటల్ ఎన్ని కమాండ్స్ అప్లై చేసాం మనం ఇక్కడ? 3 కమాండ్స్ అప్లై చేసాం. ఒకటి మూవ్, ఒకటి స్కేల్, ఒకటి రొటేట్. ఆ 3 అప్లై అవ్వాలన్నప్పుడు ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్ అగైన్లో మీరు ట్రాన్స్ఫార్మ్ అగైన్ ఇండివిజువల్ అన్నా సరే ఓన్లీ లాస్ట్ కమాండ్ మాత్రమే అయింది. నాకు అది కాదు కావాల్సింది. 3 కమాండ్స్ అప్లై చేస్తున్నా, మూవ్, స్కేల్, రొటేట్. ఆ 3 అవ్వాలన్నప్పుడు ఆబ్జెక్ట్ మెనూలో
ట్రాన్స్ఫార్మ్ అగైన్లో ట్రాన్స్ఫార్మ్ సీక్వెన్స్ అగైన్ అని ఉంటుంది. సీక్వెన్స్ అగైన్ అంటే సేమ్ అన్నిటి మీద ఒకేసారి అప్లై అవుతుంది. అట్లా కాకుండా ఆబ్జెక్ట్ మెను ఇండివిజువల్ అని ఎప్పుడైతే అంటారో ఇండివిజువల్గా అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు స్కేల్ అయినాయి, మూవ్ అయినాయి, రొటేట్ అయినాయి, మొత్తం జరిగింది. అదనమాట. అంటే మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు అప్లై చేయాలన్నప్పుడు సీక్వెన్స్ అనే కమాండ్ వాడాలి. ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలన్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ అగైన్ అనాలి. అది కూడా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీద చేసినప్పుడు ఇండివిజువల్గా చేయాలంటే ఈ కమాండ్, అలాగే మల్టిపుల్ కమాండ్స్ని ఇండివిజువల్గా అప్లై చేయాలంటే సీక్వెన్స్ అగైన్ ఇండివిజువల్లీ. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ మెనూలో చాలా చాలా బ్యూటిఫుల్ కమాండ్స్ మనకి మన వర్క్ మొత్తం చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకునేటువంటి కమాండ్స్ ఆబ్జెక్ట్ మెనూలో ఉంటాయి. మీరు ఎప్పుడైతే టైప్ మెనూ, ఆబ్జెక్ట్ మెనూ, లేఅవుట్ మెనూ అనే 3 మెనూల్ని ఇన్డిజైన్లో మీరు థరోగా ప్రాక్టీస్ చేస్తారో, ఎలాంగ్ విత్ టూల్ బాక్స్ మొత్తం ప్లస్ ఈ ప్యాలెట్స్, అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి కంట్రోల్ ప్యానల్, అలాగే టెక్స్ట్కి వచ్చేటప్పటికి క్యారెక్టర్ అండ్ పారాగ్రాఫ్ ప్యానల్ వర్క్ చేస్తారో మీకు 60% ఇన్డిజైన్ పూర్తిగా వచ్చేసినట్టే లెక్క. దాంట్లో ఇంకెటువంటి అంటే యు ఆర్ రెడీ ఫర్ వర్క్, పని చేయడానికి మీరు అర్హత సంపాదించినట్టే. అయితే మిగతా 40% అంటారా, అవి అవసరాన్ని బట్టి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇందాక మీకు చెప్పినట్టుగా ఇంటరాక్టివ్ ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. ఇంటరాక్టివ్ అనేది కేవలం డివైజెస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదంటే ఆన్లైన్ ప్రజెంటేషన్ చేసే వాళ్ళకి అవసరం ఉంటుంది తప్ప ప్రింట్ చేసే వాళ్ళకి పెద్ద అవసరం అయితే ఇది ఉండదు. లేదా ఓన్లీ స్టాటిక్గా ఏదైనా మీరు డిజైన్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు కూడా వీటి అవసరమే ఉండదు. అలాగే HTML వెబ్కి సంబంధించి, అలాగే డివైస్ సంబంధించి తప్ప వేరే సిచ్యువేషన్స్లో దీని అవసరం ఉండదు. అయితే ఇక్కడ ఒక సింపుల్ చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఓన్లీ ప్రింట్ అనే అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కంపెనీస్ ప్రింట్ కోసం రిక్రూట్ చేసుకున్నప్పటికీ నేను సమ్ టైమ్స్ మీ చేత వెబ్ రిలేటెడ్గా కొన్ని వర్క్స్ కూడా చేయించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెబ్ డిజైనింగ్ కూడా, గ్రాఫిక్ డిజైన్ అంటే బోత్ ప్రింట్ అండ్ వెబ్ రెండు కూడా కలిసి ఉన్నాయనే అనుకోవాలి. ఈ రోజున సపరేట్ చేసి మాత్రం చూడాల్సిన అవసరం అయితే లేదు. సో కాబట్టి ఈ కమాండ్స్ అన్ని ప్రాక్టీస్ చేసి మీ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. videovillage.com రెగ్యులర్గా చూడండి, మీ ఫ్రెండ్స్ని వాళ్ళందరూ కూడా చూడమని చెప్పండి.